హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం. ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలని తీసుకున్నాను. నేను తీసుకున్న కాకరకాయలండి లేత కాకరకాయలు, ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలకు ఉన్న పొట్టును తీసేసుకొని కాకరకాయలను అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను రౌండ్ షేప్లో అయితే కాకరకాయలను అయితే కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న కాకరకాయలు లేత కాకరకాయలు కాబట్టి లోపల ఉన్న గింజల్ని కొన్ని తీసుకున్నాను, కొన్ని తీసుకోలేదండి. మీరు కనుక లేత కాకరకాయలని తీసుకున్నట్టయితే గింజలు తీసుకోకపోయినా పర్లేదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కలకి పసుపు ఉప్పునైతే మొత్తం పట్టించి మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసుకోండి. మీ దగ్గర టైం ఎక్కువగా ఉంటే గంట పాటైనా పెట్టొచ్చు. చూడండి, ఇలా ఒక అరగంట అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలకైతే ఈ పసుపు ఉప్పు అయితే పట్టేసింది. ఇప్పుడు ఇలా కాకరకాయలో నుండి చేదునైతే బయటకు తీసేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో నుండి ఉన్న చేదైతే పోతుంది. అలాగే ఫ్రై చేసేటప్పుడు కాకరకాయల్ని ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. మీకు లేదు డైరెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5 to 6 కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. పొట్టున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి, అలాగే పొట్టు తీసి ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారంని తీసుకొని ఇలా గరుకుగా మిక్సీ పట్టుకోండి. కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు రోట్లో అయినా కూడా దంచుకోవచ్చండి. నాకు ఇక్కడ రోల్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి మిక్సీలో అయితే పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని అయితే వేసుకోండి. ఇలా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రైకి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. కాకరకాయ ముక్కలు ఇలా ఎంత ఫ్రై అయితే అంత చేదు అనేది విడిపోతుందండి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకునైతే వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కాస్త సాల్ట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ కాకరకాయ ముక్కలకి సాల్ట్ అయితే వేసాము, చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకుందాము. ఈ వెల్లుల్లి కారంని మొత్తం ఇలా వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కలకైతే బాగా పట్టియాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అంతే అండి. ఈ మసాలా మొత్తం కాకరకాయ ముక్కలకైతే పడుతుంది. చూడండి, ప్రతి ఒక్క కాకరకాయ ముక్కకైతే మసాలా మొత్తం పట్టేలా అయితే ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఈజీగా 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అనేది కాకరకాయ వెల్లుల్లి కారంది చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.